ఆ చట్టం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంచుతూ జీవో నెంబర్ 9ని విడుదల చేసిన సంగతి మీకు అందరూ తెలిసిన విషయం. దీనికోసం 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో అగ్గైమండి. తెలంగాణ వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు కావాలని తెలంగాణలోని బీసీ సమాజం అంతా రోడ్లెక్కింది. ఆ ఉద్యమం ఎంతవరకు పోయిందో మీకు తెలుసు. చివరికి రాష్ట్ర బంద్ కూడా జరిగింది. ఇదంతటికి కారణం ఎవరు? బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకి, బీసీల ద్రోహి అయినటువంటి రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి బుట్టంగారి మాధవరెడ్డి అనే ఒక వ్యక్తి బీసీ రిజర్వేషన్ల మీద హైకోర్టులో కేసు వేయడం జరిగింది. హైకోర్టులో 2 రోజుల విచారణ తర్వాత బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు చెల్లవు అని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ హైకోర్టు తీర్పు ఇవ్వడానికి బీసీల నోటికాడి ముద్దను గుంజుకొని బీసీలను తెలంగాణలో రాజకీయంగా అన్యాయం చేయడానికి ఇవాళ వేల మంది బీసీలు సర్పంచులు కాకుండా, కౌన్సిలర్లు కాకుండా, కార్పొరేటర్లు కాకుండా, ఎంపీడీసీలుగా, జెడ్పీసీలు కాకుండా కుట్ర చేసేయడానికి ప్రధాన కారణం బుట్టంగారి మాధవరెడ్డి. ఈ బుట్టంగారి మాధవరెడ్డి వెనుక ఎవరున్నారు? అసలు దీని వెనుక ఎవరు నడిపిస్తారు? ఈయనకు పెట్రోల్ డీజిల్ ఎవరు అందించారు? ఈయనకు వనరులు ఎవరు సమకూర్చారు? బీసీ రిజర్వేషన్లు 60% జనాభాకు అగెనెస్టుగా కోర్టులకు పోయి మా బతుకులను కోట్ల పాలు చేసినటువంటి, మా బతుకులను బుగ్గిపాలు చేసినటువంటి ఈ మాధవరెడ్డి వెనుక ఎవరున్నారు అని చెప్పి ఇవాళ ఒక చర్చ జరిగింది. కొంతమంది ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు ఈ చేతితోటి ఇచ్చి ఈ చేతితోటి కోట్ల కేసు వేయించిందని బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. లేదు, బీఆర్ఎస్ వాళ్ళే ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కోట్ల కేసు వేయించారని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. లేదు లేదు, ఈ 2 పార్టీలు కాదు, బీజేపీ వాళ్ళు కేసు వేయించారు కిషన్ రెడ్డి దీని అనుకుని కొంతమంది అన్నారు. కానీ ఇవాళ ముసుగు తొలగింది. ఇవాళ బట్టబయలైపోయింది. బుట్టంగారి మాధవరెడ్డి వెనుక ఎవరున్నారు అనేది ఇవాళ ప్రత్యక్షంగా ఇవాళ మనం చూస్తే ప్రత్యక్షంగా అర్థమవుతుంది. ఇవాళ బుట్టంగారి మాధవరెడ్డి ఇవాళ స్పష్టంగా బుట్టంగారి మాధవరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పి ఆయనకు బీఫామ్ ఇస్తుండు. ఎవరు? మేడ్చెల్లు నియోజకవర్గం మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కేశవాపూర్ అనే విలేజ్లో బీఆర్ఎస్ గులాబీ కండవ కప్పి ఈ రిజర్వేషన్ వ్యతిరేకి మాధవరెడ్డికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి బీఫామ్ ఇస్తున్నాడు. ఇవాళ మల్లారెడ్డి బీఫామ్ ఇచ్చి ఎన్నికల ప్రచారానికి కూడా బుట్టంగారి మాధవరెడ్డిని గెలిపియాలని చెప్పి మల్లారెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాడు. అంటే ఈ బుట్టంగారి మాధవరెడ్డి బీఆర్ఎస్ పెంచి పోషించినటువంటి ద్రోహి అని తెలిపింది.